దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 6వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్ట్ సృష్టికర్త. కిందటి ఎపిసోడ్ నుంచి సృష్టికర్త మీద బేస్ అయి వెళుతున్నాం. ఆ సృష్టికర్త ఎలా అని తెలిస్తే కానీ తెలిసిపోయినట్టే. సృష్టికర్త ఎవరని తెలిస్తే చాలు. ఇక ఆ సృష్టికర్త అనే సబ్జెక్టు మీద చాలా విస్తారంగా మీ ముందుకు రాబోతూ ఉన్నా. ఆ విషయం అందరికీ తెలియని విషయం, అన్ని జనులకు అసలే తెలియదు. క్రైస్తవులు కూడా పూర్తి నిడివిలో సృష్టికర్త అయిన అన్న విషయం సరిగా తెలియదు. ఆ పూర్తి నిడివిలో మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా. ఇది 6వ ఎపిసోడ్. నా పేరు రాజారావు, ఎవాంజలిస్ట్. నేను ఈ క్రమంలో మరి 2012లో ప్రభు వైపు చూసిన తర్వాత సరే ఆయన తప్ప వేరే దేవుళ్ళు లేడని గ్రహించుకున్నాం. కొన్ని దర్శనాల ద్వారా, రేపు జరిగేది ఏ రోజు చూపించడం, ఇట్లాంటి ద్వారా. అలాగే మేము ఆరాధించే దేవుళ్ళు ఎవరు ఎప్పుడు ఒక స్వరం కానీ దర్శనం కానీ చూపించలేకపోవటం, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని నాకంటూ ప్రత్యేకంగా ఏం చేయలేదని చెప్పే కదా, ఏం చేసినా చేయకపోయినా అసలు ఆయన దేవుడు ఏక అని చెప్పి నిర్ధారించి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలు, సుమారు 2 సంవత్సరాలు అప్పుడు నేను విజయవాడలో బైబిల్ కొందామని నేను ఒక షాప్కి వెళ్ళాను. అక్కడ అల్మెరాలో ఒక బుక్ కనపడతా ఉంది. ఒక ముని బొమ్మ వేసి వేదాలలో యేసు ప్రభువు దర్శనము అని ఉంది. నేను షాక్ అయిపోయా. వేదాలలో యేసు ప్రభువు దర్శనం ఏంటి అని. ఆ బుక్కు ఎంత చక్కగా ఉందంటే, ఋషి బొమ్మ, మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఋషి బొమ్మ, వేదాలలో యేసు ప్రభు దర్శనం. ఇది చూశారు కదా, ఇది కనిపించింది. ఇది కనిపించగానే నాకు ఆశ్చర్యం అయిపోయింది. నేను ఒకప్పుడు అన్యజనుడు కదా. వేదాల్లో యేసు ప్రభు ఉంటాడా? బైబిల్ గ్రంథంలో ఉంటాడు, వేదాల్లో ఎట్లా ఉంటాడు? అసలు వేదాల్లో ఎవరున్నారు పోనీ? అది మనకు తెలిస్తేగా. నాకు వేదాల్లో ఏముందో తెలియదు. భారతీయులు అత్యధిక మందికి వేదాల్లో ఏముందో తెలియదు. కానీ వేదాలు అనేవి ఉన్నాయి మన గ్రంథాలు భారతదేశంలో అని అందరూ అనుకుంటారు. నేను చదువుకునే రోజుల్లో కూడా నాకంత పరిజ్ఞానం లేదు. కానీ నేను డిగ్రీ చదివే రోజుల్లో మా రూమ్మేట్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన కైకలూరు నుంచి వచ్చాడు. ఆయన లోక జ్ఞానం బాగా మాట్లాడేవాడు. నాకు పుస్తకాల జ్ఞానం తప్ప లోకం పెద్దగా తెలిసేది కదా. ఆయన అనేవాడు, ప్రతిదీ కూడా రష్యా ఇంత అభివృద్ధి చెందింది, అప్పుడు మనిషి లేకుండా రాకెట్లు పంపడం జరుగుతూ ఉంది మేము డిగ్రీ చదివే రోజులు అవి. అంటే కారణం మన వేదాలే గురువు అనేవాడు. ఎట్లా అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారు మన స్వాతంత్రోద్యమంలో ఆయన సాయుధ పోరాటం ఎంచుకుని వేరే దేశాలు, జపాన్, జర్మనీ, ఈ దేశాలతో టైఅప్ పెట్టుకుని వాళ్ళ సహాయం అర్థించడానికి విమానంలో ఇక్కడి నుంచి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ విమానం అదృశ్యం అయిపోయింది. ఇక ఆయన ఏమయ్యాడో కూడా ఎవరికీ తెలియదు ఇప్పటి వరకు. కానీ ఆ విమానాన్ని వాళ్ళే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చక్కగా తీసుకుని ఆ విమానాన్ని ఏదో ధ్వంసమో కాల్చేయటం ఏదో చేసి ఉంటారు. ఈయన దగ్గర వేదాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈయన ద్వారా తీసుకుని వాళ్ళు అన్నీ కనుక్కుంటున్నారు గురువు అనేవాడు. ఇదేంటి వేదాల్లో ఇవన్నీ ఉంటాయా? రాకెట్లని, విమానాలని ఇవన్నీ ఉంటాయి. అన్నీ మన వేదాల్లో ఏముందో మీకు ఏం తెలుసు? అసలు కొత్త సర్వ జ్ఞానం నిమిడి ఉంది దీంట్లో. విదేశాలకి ఈ వేదాలు వెళ్ళిపోయిన తర్వాతే వాళ్ళు పైకి వచ్చారు అంటున్నారు. మరి ఆ వేదాలు ఉన్నవాళ్ళం మనం ఎందుకు పైకి రాట్లా? ఎవరో పట్టుకెళ్ళారు, బాగానే ఉంది. మన వేదాలు మన దగ్గర ఉన్నాయి భారతదేశంలో, ఎవరో పట్టుకెళ్ళారు. వాళ్ళు చదివి పైకి వచ్చేస్తే మరి మనం చదివి పైకి రావట్లేదు ఎందుకు? అసలు మనకు వేదాల్లో ఏముందో మనకు అసలు తెలియట్లేదు ఎందుకు? వేదాల్లో ఇది ఉంది అని మరి ఏ పాఠ్యాంశంలో కానీ ఎక్కడ కానీ ఎవరికి కూడా ఎవరు ఎందుకు చెప్పట్లా? దాంట్లో విజ్ఞానమే ఉంటే మనం చదువుకుంటున్నాం. న్యూటన్ మహాశయుడు ఇది కనుక్కున్నాడు, అది కనుక్కున్నాడు, ఆకర్షణ శక్తి అని ఇట్లా అని మనం అన్నీ చెప్తాం. జర్మనీ శాస్త్రజ్ఞుడు ఎన్నో కనుక్కునేవాళ్ళు. ఈయన అన్నీ అనేవాడు, జర్మనీకి కూడా మందే వెళ్ళిపోయింది అనేవాడు. ఎక్కడ ఎవరు ఏది కనుక్కున్నా ఇది మందే వెళ్ళిపోయింది అక్కడికి అనేవాడు. ఇదేంటి ఎట్లా మాట్లాడుతున్నావు అంటే అసలు ఆయనకి ఏమీ తెలియదు, కానీ వాళ్ళు అనుకుంటున్నారు కావచ్చు. అనుకుంటున్నారు.
కానీ వేదాల్లో అసలు దేవుడు ఉన్నాడని ఆయనకి తెలియదు. ఆ మాట అనేవాడు కాదు. అంటే ఎవరికీ తెలియదు అసలు దేవుడు వేదాల్లో ఉన్నాడు అన్న విషయం ఎవరికీ తెలియదు. ఇంకా మహా అనుకుంటే దాంట్లో చాలా విజ్ఞానం ఉంది అనుకుంటున్నారు, కానీ వేదాల్లో అసలు దేవుడు ఉన్నాడు అన్న విషయం ఎవరికీ తెలియదు, సూచనగా కూడా. ఈ బుక్ చదివిన తర్వాత ఇక నాకు ఆశ్చర్యం ఎంత కాదు. అసలు దేవుడు ఇక్కడ ఉన్నాడు వేదాల్లో అని నాకు అర్థమై ఆ బుక్ కొనుక్కొచ్చి అమాంతం దాన్ని బాగా నమిలి మింగేసా. అంటే బాగా చదివా. సామాన్యంగా ఎవరైనా చదివితే బాగా అర్థం అవ్వదు. దాని నిండా శ్లోకాలు, అసలు అన్ని కాదు శ్లోకాలు మీకు చెప్తాను. ఆయన ఎన్ని శ్లోకాలు రాశారంటే అమ్మో, ఆయన ఎంత కష్టపడ్డారు అసలు. అమ్మ ఎంత కష్టపడ్డాడు ఆయన. ఎవరు అంటే ఒక పాస్టర్ గారు, కొండాబత్తిని దేవదానం గారని ఒక పాస్టర్ గారు విశాఖపట్నంలో ఉంటాడు. ఆయన ఇప్పుడు దాదాపు 80 ఏళ్ళు అట్లా ఉంటాయి, ఇప్పుడు ఉన్నారు. ఆయన రాశాడు ఈ బుక్ రాసి నేను కొనేనాటికి ఒక 10 సంవత్సరాలు అయిపోయింది. బుక్ రాసి నేను కొనేనాటి, నేను 2015లో కొన్నట్టున్నాను. ఆ 2005లోనే ఆయన రాసేసాడు ఈ బుక్. రాసి ఎంతో శ్రమ పడ్డాడు. మరి ఈ బుక్ ఎంతమంది చదివారంటే, ఇగో ఈ బుక్ చూసిన వాళ్ళు ఏ పాస్టర్ గారు అయినప్పుడు ఆ షాప్కే వెళ్ళేవాళ్ళు. పాస్టర్ గారు చూస్తున్నారు దీన్ని. మనకి ఎందుకు వేదాల్లో యేసు ప్రభువు ఉన్నాడో లేడో మనకెందుకు, మన బైబిల్ గ్రంథంలో ఉన్నాడు కదా. మన రోజు చెప్పే వాక్యం బైబిల్, అదే చెప్పుకుంటాం. దాంట్లో ఎవరో ఉన్నారంటున్నారు, ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని ఏ పాస్టర్ గారో ఈ పుస్తకం కొట్టలా. ఏదో జిజ్ఞాస ఉండి మొన్నటి వరకు ఒక హిందువుగా బ్రతికిన మనిషి, యేసు ప్రభువులోకి వచ్చిన మనిషి చూస్తే దీనికి ఆశ్చర్యం వేస్తుంది. అసలు దేవుడు ఇక్కడ ఉన్నాడు అంటున్నారేంటి, ఇప్పుడు దాకా మనకు తెలియదే అని చదువుతాం. మిగతా వాళ్ళు క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు అంత పట్టించుకోరు. మనకెందుకు ఇదంతా, మన దేవుడు మనకున్నాడు, సృష్టికర్త మనకు తెలుసు, బైబిల్లో ఉన్నాడు అని చెప్పి అనుకుంటారు. నేను కొన్న తర్వాత ఇది చదివిన తర్వాత నాలో ఎంత భారం పెట్టాడంటే దేవుడు, చదువుతాను ఎవరన్నా చదువుతాం కొని చదివి తెలుసుకుంటాం. ఓహో, మన యేసు ప్రభు వారు ఈ యొక్క వేదాల్లో కూడా ఉన్నాడు సృష్టికర్త అని మనం తెలుసుకుని ఉంటాం. అంతే కదా. అయితే ఒకరికిద్దరే చెప్తాం. అసలు నాలో ఎంత భారం అంటే అప్పటి నుంచి మొదలుపెట్టి నువ్వు ఈ విషయం అనేక మందికి చెప్పాలని లోపల తపన. ఎందుకంటే కొన్ని కోట్ల మందికి ఈ విషయం తెలియదుగా. నాకు తెలియదు, నా పక్కన వాళ్ళకి తెలియదు, ఎవరికీ తెలియని విషయం వాళ్ళ తెలిసిపోయింది నాకు. మరి చెప్పాలని దేవుడు ప్రేరణ పెడుతున్నాడు. తెలిసిపోయిందని ఊరుకోవచ్చుగాయా, నీకెందుకు ఈ పని అంటే దేవుడు ఊరుకుంటున్నాడు. మంట రగిల్చాడు లోపల. నిద్ర పట్టనిచ్చేవాడు కాదు. ఏదో నేను కోల్పోయినట్టు నేను ఈ విషయాలు చెప్పకపోతే ఎట్లా చెప్పాలి. అప్పుడే ప్రభువులోకి వచ్చి 2 ఏళ్ళు దాటింది. అప్పుడప్పుడే ఎదుగుతున్నా, బైబిల్ గ్రంథం తెలుసుకుంటున్నా. పాస్టర్ గారుకి దర్శనాల గురించి చెప్తున్నా. ఆయన కూడా ఆశ్చర్యపోతున్నాడు. మీకు దర్శనాలు రావడం, నిన్నగా మొన్న వచ్చారు, నిన్న దాకా విగ్రహాలను పూజించిన ఆయన మీకు దర్శనాలు వచ్చినాయి అంటారంటే, మాకు ఈనాటి నుంచో ప్రభు చేస్తున్నాం, మా కుటుంబాలు వంశపారపర్యంగా యేసు ప్రభువున అంగీకరించిన వాళ్ళు, మాకు దర్శనాలు రాకుండా మీకు రావటం ఏంటి అన్నట్టు ఏదో చెప్తున్నాళ్ళే అనుకునేవాళ్ళు. కానీ వాస్తవం ఏంటంటే ఆయన నా మీద పెద్ద భారం పెట్టేశాడు. ఆయనకి నా మీద ఒక దృక్పథం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. అందుకనే కాబోలు ఇట్లా దర్శనాలు చూపించుకుంటూ వచ్చేస్తున్నాడు. మళ్ళీ పుస్తకాల షాప్కి వెళ్ళిన బుకే కనపడింది అనుకో, నాలో పరిశుద్ధాత్మ దేవుడు మంట రగిల్చాడు. ముందుగా కొనేసాం, చదివేసాం. ఇది అందరికీ చెప్పు. ఎట్లా చెప్పాలి ఈ బుక్కు? పుస్తకంలో ఉందండి, కొనుక్కు చదువుకుంటారుగా కావాల్సిన వాళ్ళు అంటే, అట్లా కాదు, నువ్వు చెప్పు అంటున్నాడు. అప్పుడు దీన్ని చదివిన సారాంశం అంతా కూడా 6 పేజీల సాక్ష్యం తయారు చేసి, 6 పేజీల సాక్ష్యం 1000 ముద్రించేశా. టోటల్గా 28,000 సాక్ష్యం కాపీలు పంపా. నేనే వెళ్ళి ప్రతి చర్చికి వెళ్ళటం, చిన్నపాటి సాక్ష్యం చెప్పటం, నా జ్ఞానం ఈ పని చేయటం. మరి చర్చికి ఎప్పుడు వెళ్ళాలి? చర్చి ఎప్పుడు ఉంటుంది? ఆదివారం ఉంటుంది. ఆదివారం మా చర్చి ఇచ్చి పెడితే మా పాస్టర్ గారు ఊరుకుంటాడా? ఇప్పుడంటే నేను ఇవాంజలిస్ట్గా ఎంత ఉన్నానో, ఆ రోజుల్లో ప్రభు వచ్చి 2 సంవత్సరాలు అవ్వాలా. ఆయన ఆదివారం వెళ్ళిపోతానంటే ఊరుకుంటాడా? లేదు బాబు, నన్ను పడుకోనిట్లేదు దేవుడు, నేను వెళ్ళిపోవాలి అని చెప్పి అట్లాగో బ్రతిమాలుకొని చెప్పుకుని ఇక వాళ్ళు నా యొక్క మంట అర్థం చేసుకుని వదిలేశారు. ఒక్క ఆదివారం చర్చిలో ఉండేవాడిని. ఆ ఆదివారం ఉన్నప్పుడు పాస్టర్ గారికి ఒక అసిస్టెంట్గా ఉండేవాడిని.
ఇక మిగతా 3 ఆదివారాలు, ఒక ఆదివారం వచ్చిందంటే కొన్ని ఒక 300-400 సాక్ష్యం కాపీలు వేసుకుని ఏదో ఒక ఊరు వెళ్ళిపోవటం, 2-3 చర్చిల్లో సాక్ష్యం చెప్పడం. అయ్యా అక్కడ పాస్టర్ గారిని అడిగేవాడు, అయ్యా నేను పలానా ఇట్లా ప్రభు వైపుకి వచ్చా, దేవుడు ప్రేరణ ఇస్తున్నాడు, నేను చిన్న సాక్ష్యం చెప్తా. సాక్ష్యం కొద్ది టైం ఇచ్చిన చాలని టైం తీసుకుని చెప్పి ఈ పని చేసేవాడిని. దాని నిండా ఏం రాశాను, వేదాలలో ఉన్నటువంటి ఒక 12 శ్లోకాలు రాసి, మన వేదాలలో భారతదేశంలో ఉన్న వేదాలలో ఈ 12 శ్లోకాలు ఎవరి గురించి అంటే యేసు ప్రభువు గురించే. కాబట్టి వేదాల్లోనే యేసు ప్రభు గురించి, ఆ వేదాలు ఎప్పుడు రాయబడినాయి భారతదేశంలో అంటే యేసు ప్రభు వారు నరావతారంలో రాకముందు 1000 సంవత్సరాల పైనే ఎంతో మనకు తెలియదు, ఋషుల ద్వారా రాయబడినాయి. అవి రాసింది కూడా చాలా మట్టుకు వాళ్ళ ఆత్మ ప్రేరణతోనే రాశారు. వాళ్ళు ఏం రాస్తున్నారు అనేది వాళ్ళకి పెద్దగా ఐడియా ఉండదు, దేవుడే ప్రేరణ ఇచ్చి రాస్తుంటాడు. కాబట్టి దాంట్లో రాసేసారు వాళ్ళు. ఆ రాసిన విషయం మరి ఒకళ్ళిద్దరే మరి చదివినటువంటి పండితులు ఉంటారు, వేదాలు చదివిన వాళ్ళు, మనం చదవకపోయినా వాళ్ళు ఎవరికన్నా చెప్పారా అంటే పెద్దగా ఎవరికి చెప్పిన సందర్భాలు లేవు, దాన్ని పట్టించుకున్న సందర్భాలు కూడా లేవు. తీరా చూస్తే ఎందుకు పట్టించుకోలేదు అదంటే అది ఇక్కడ ఉన్నటువంటి దేవుళ్ళకి వ్యతిరేకంగా ఉంది. వేదాల్లో దేవుళ్ళుగా దేవతలుగా మనం అందరూ పూజలు చేస్తూ ఉన్నాం భారతదేశంలో, దానికి వ్యతిరేకంగా ఉంది ఇదంతా. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు, ఇదేదో వ్యతిరేకంగా ఉంది, దీన్ని పక్కన పెడదామని దాన్ని పక్కన పెట్టేశారు అందరూ. అందుచేత అది ఎవరికి తెలియలేదు. మరి ఎవరికాళ్ళు పక్కన పెట్టారు. మన క్రైస్తవులు ఎప్పుడన్నా వేదాలు చదువుతామో మనకు అనవసరం. వాళ్ళు చదివిన వాళ్ళు ఏం చేస్తున్నారు, పండితులు చదివారు, చదివి దీంట్లో ఏదో మన దేవుడు కాంది, ఏదో అసలు సృష్టికర్త గురించి ఉంది, అసలు సృష్టికర్త వేరే ఉన్నాడట అని వాళ్ళు బయటికి తీసుకురావట్లా. మరి దేవుడు ఏం చేయాలనుకున్నాడు కానీ నాకు తెలియదు. కానీ ఈ గుండాబత్తిన దేవదానం గారని వీరు ఊరు ఎక్కడో చెప్పనా, కావలి దగ్గర, తిరుపతి దగ్గరలో ఉంటుంది, సిరిపురం అనేటువంటి కుగ్రామం. ఆ గ్రామంలో జన్మించిన ఆయన ఈ గుండాబత్తిన దేవదానం. ఆయన విశాఖపట్నం ఇప్పుడు ఉంటున్నాడు, కానీ ఆయన ఆరిజిన్ అది. ఆ డిగ్రీ చదువుకున్నాడు, ఇంకా దేవుడు సేవ చేద్దామని అట్లా తిరుగుతూ వచ్చి ఆఖరికి విశాఖపట్నం చేశాడు. ఆయనకి బయలుపరిచే దేవుడు మంట పెట్టాడు, ఎట్లాగో నువ్వు విశాఖపట్నంలో సేవ చేస్తున్నావు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో అన్ని గ్రంథాలు ఉంటాయి. ఈ వేదాలు, మన ఇతిహాసాలు, పురాణాలు అవన్నీ కూడా ఉంటాయి అక్కడ. కాబట్టి ఉపనిషత్తులు లాంటివి ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ. అది పురాతనమైనటువంటి యూనివర్సిటీ. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి అవి ఎక్కడ ఏ భాషలో ఉంటాయి, అవి సంస్కృతంలో ఉంటాయి. వాటిని ఎవరి ద్వారా నువ్వు తెలుగులో తర్జుమా చేయించుకుని వాటిని నువ్వు బుక్ రాయాలనే ప్రేరణ ఆయనకి ఇచ్చారు. ఆ పాస్టర్ గారు తంటాలు పడుకుంటూ వెళ్ళి ఆయన మంట ఎంత ఉంది, ఎంత అంటే అంత కాదు, ఆయన ఇళ్ళు ఒళ్ళు హోనం చేసుకున్నాడు. అంటే ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేసుకున్నాడు ఆ పని చేయటానికి. సామాన్యమైన విషయం కాదు. నిజంగా ఆయన రాసిన శ్లోకాలు 131 శ్లోకాలు. నేను రాసిన సాక్ష్యాలన్నీ 12 శ్లోకాలు రాశాను. అన్ని వేదాల్లో అసలు వేదాలు ఎన్ని అంటే అది కూడా రావాలి కదా, 4 వేదాలు మనకి. అవి అందరికీ తెలిసి 4 వేదాలు ఉన్నాయని వాటి పేర్లు చెప్పమంటే చెప్పేస్తాం. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం. ఈ చిన్నప్పటి నుంచి పాఠాల్లో ఆ మాత్రమే ఉంటుంది. వేదాల్లో ఏముందో ఉండదు, కానీ ఇట్లా మట్టుకు ఉంటుంది. కాబట్టి ఈ వేదాలు 4. అలాగే ఉపనిషత్తులు 108 ఉన్నాయంట. ఈ వేదాల నుంచి వివరణ ఇచ్చినాయి. అలాగే అష్టాదశ పురాణాలని 18 పురాణాలు. ఈ పురాణాల్లో సగం కల్పితాలు, మరి సగం మరి దేవుడు కూడా కొన్ని బయలుపరిచాడు, అది ఉంది. అయితే వేదాల్లో కూడా అంత కరెక్టే ఉందని మనం అంటాకి లేదు. దేవుడు బయలుపరిచినవన్నీ రాశారు, దేవుడు బయలుపరచకుండా కూడా కొన్ని ఊహించి రాశారు మనుడు. అవి మనకు అనవసరం. దేవుడు బయలుపరిచిందే మనకు కావాలి. ఎందుకు అంటే దేవుడు ఇక్కడెందుకు బయలుపరిచాడంటే ఆయన సృష్టికర్త కదా, అన్ని చోట్ల బయలుపరచాలి. ఊరికే కల్పన కవిత కథ. ఇప్పుడు జనరల్గా దేవుడు ఎవరో తెలీదు, మనకు తోచిందల్లా రాసుకెళ్ళిపోతాం, కథలుగా ఏదో రాసేస్తాం, కథలుగా రాసేస్తాం. ఒకప్పుడు నేను హిందువుని కాబట్టి సినిమాలు చూసేవాడిని. విఠలాచార్య డైరెక్షన్ అని ఉండేది, ఏంటేంటో ఉండేది దాంట్లో.
మనిషి కోతి అయిపోతాడు, కోతి పిల్లి అయిపోతుంది, పిల్లి అదే అయిపోతుంది, అది ఇది అయిపోతుంది, ఇది అయిపోతుంది. అది చూడగానే ఇదేంటి విఠలాచార్య డైరెక్షన్, అది ఆ నానుడు అయిపోయింది. ఎవరన్నా పోసికోలు కబుర్లు చెప్తా ఉంటే ఏ విఠలాచార్య నువ్వు ఆగు అనేవాళ్ళ, అంటే నువ్వు అన్ని కల్పితాలు చెప్తున్నావు అని. అట్లా అట్లా ఎవరికి తోచింది వాళ్ళు కల్పించుకుని రాసుకున్నారు చాలా వరకు. కాబట్టి ఈ యొక్క వేదాల్లో దేవుడు బయలుపరిచినవి ప్రత్యేకంగా ఉన్నాయి. అటువంటి ఒకటి కాదు, రెండు కాదు, పోనీ ఎక్కడన్నా ఒకటి ఉందా? మనకి ఎక్కడైనా ఈ మధ్య కాలంలో కూడా మనం చూసింది వేదాల్లో 2-3 శ్లోకాలు చెప్తూ ఉంటారు, అవే ఉన్నాయి అనుకుంటాం. ఎవరైనా అంతే అనుకుంటారు. క్రైస్తవులకు కూడా కాస్త నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వేదాల్లో 2-3 శ్లోకాలు ఉండి ఇవన్నీ ప్రభువుకి సంబంధించినవి అని చెప్తూ ఉంటారు వాళ్ళ ప్రసంగాల్లో. కానీ 131 శ్లోకాలు ఆయన వెలికి తీశాడు. ఈ ఎప్పుడు చదవాలి ఇవన్నీ? 4 వేదాలు చదవాలా, ఉపనిషత్తులు చదవాలా, పురాణాలు చదవాలా? అవన్నీ సంస్కృతంలో ఉంటాయి. వీటికి ఎట్లా చదివాడు ఒక్క మనిషి అంటే ఆయన చదవటానికి వీలు అవ్వదు కదా. కాబట్టి అక్కడికి వెళ్ళి కొంతమంది పండితులను, అయ్యా మీరు ఈ సంస్కృతంలో ఉన్న దాన్ని తెలుగులో మార్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అక్కడ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళు సహకరించారట. మరి దేవుడు ప్రేరణ ఇదంతా. ఒక ఆయన వచ్చి అడిగితే మేము సహకరిస్తాము అని చెప్పడం దేవుడి ప్రేరణే కదా. అట్లా సహకరించారట. వాళ్ళు తెల్లాలేస్తే ఈయన వెళ్ళిపోయి యూనివర్సిటీలో అక్కడ కూర్చునేవాడట గ్రంథాలయంలో. అమ్మా నేను ఈ పని మీద వచ్చి, ఏంటి ఆ మంట? ఈయనకి ఇంకా పనేమి లేదా? ఏంటి ఆ మంట? దేవుడు పెట్టిన మంట. అవన్నీ తెలుగులోకి రాయించి అవన్నీ తీసుకొచ్చి, ఇదిగో దేవుడు ఇక్కడ ఉన్నాడు, అసలు సృష్టికర్త, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సృష్టికర్త ఇక్కడ కూడా ఉన్నాడు. అరే ఎప్పుడున్నాడు? యేసుప్రభు వారు ఈ లోకానికి రాకముందు 100,000 సంవత్సరాలకు ముందు రాయబడిన వేదాల్లో కూడా ఉన్నాడు. అంటే దేవుడు ఇక్కడ కూడా బయలుపరిచేసుకున్నాడు, ఆయన గురించి చేసుకున్నాడు. కానీ ఎవరికైనా తెలుసా? తెలియదు. ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు అండి, ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడాడు, స్వరం ద్వారా మాట్లాడాడు, ప్రవక్తలతో మాట్లాడాడు, యేసుప్రభు గారికి ముందు నుంచి మాట్లాడాడు, అబ్రహాం గారి దగ్గర నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నారు, ఆది నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నారు అంటాం. అది మరి ఇక్కడ కూడా మాట్లాడాడుగా. భారతదేశంలో కొంత మునుల ద్వారా ఇక్కడ కూడా మాట్లాడాడుగా. నాకు తెలిసినంతవరకు మోషే ధర్మశాస్త్రము యేసుప్రభు వారి లోకానికి రాకముందు 1400 సంవత్సరాల క్రితం రాయబడింది. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ దేవుడు మోషే ద్వారా రాయించాడు. మోషేకి ఏమైనా తెలుసా? మొట్టమొదటిలో ఆదాం అన్నాడు, హవ్వ అన్నాడు, వాళ్ళ కొడుకు వీళ్ళ కొడుకు వీళ్ళు. మోషేకి ఏమైనా తెలుసుదా? 100,000 సంవత్సరాల ముందు ఈ తెలియక ఈ రాయించేస్తా వచ్చాడు దేవుడు. అట్లాగే దేవుడు కాబట్టి మనుషులు రాయలేరు కదా. అట్లా రాయించిన రోజుల్లో ఇక్కడ యేసు ప్రభు ఇక్కడ భారతదేశంలో మునుల ద్వారా దేవుడు రాయించేశాడు చాలా విషయాలు. ఆ చరిత్ర ఆదాము హవ్వలు, నోవహు ఓడ, జలప్రళయం ఇవన్నీ కూడా అంతర్లీనంగా ఖచ్చితంగా ఇక్కడ మన భవిష్య పురాణంలో వాటిలో వచ్చేసినాయి. ఇక్కడ రాయించేశాడు. వీళ్ళకెట్లా తెలుసండి? ఇంతకుముందు కాలంలో ఆయనంటే దేవుడు మోషే ద్వారా రాయించాడు. మరి ఇక్కడ ఎవరి ద్వారా రాయించాడు, ఎవరు రాయించారు ఈ విషయాలు? అసలు మనకి తెలియవు కదా. జలప్రళయము, నోవాహు గారు, ఆదాము హవ్వల దగ్గర నుంచి చరిత్ర మనకు తెలియవు కదా. ఆయన మోషే ద్వారా చెప్పేంతవరకు అక్కడ కూడా తెలియవు కదా. అప్పుడే కదా తెలిసింది. అప్పుడే ఇక్కడ కూడా చెప్తుంది. అంటే భారతదేశాన్ని అత్యధికంగా ప్రేమిస్తున్నాడు సృష్టికర్త. మరి అన్ని దేశాలలో ఏమైనా రాయించాడు అంటే ఎక్కడ ఏ గ్రంథాల్లో వాళ్ళు చిన్న చిన్న దేవతలు దేవుళ్ళు పూజిస్తారు. ఏ గ్రంథంలో కూడా పెద్దగా లేవు. ఇక్కడ బట్టికి 131 శ్లోకాలు ఉంటాయేంటి? మరి ఈ విషయాలే మనకు తెలుసుకోవద్దా? మన భారతదేశంలో మనల్ని ప్రేమించి మన ఋషుల ద్వారా ఈ విషయాలు రాయించే దేవుడు 131 శ్లోకాలు ఉంటే దానికి చక్కగా బైబిల్ రెఫరెన్స్ పెట్టాడు. ఈ శ్లోకం ఇదిగో బైబిల్ గ్రంథంలో ఫలానా రెఫరెన్స్లో ఉంది, ఈ శ్లోకంలో అర్థం ఇదిగో ఫలానా ఉంది అని చెప్పి 391 వచనాలు బైబిల్ వచనాలు రాశాడు. ఎంత కష్టపడ్డాడు చూడండి. 131 వేదాల్లో ఉన్నట్టు శ్లోకాలు, 391 ఈ యొక్క రెఫరెన్స్. నేను ఈ బుక్ అంతా నవిలి మింగానని చెప్పాగా. ఈ బుక్ ఇవన్నీ మీరు ఎప్పుడు చూశారండి అంటే చూసా, లెక్కలేసా, ఎక్కడ ఎన్ని శ్లోకాలు ఎట్లా చెప్పాడు ఏంటి అని చూసా. ఇక అంశాలు చూసుకుంటే ప్రధానంగా 29 అంశాలు తీసుకున్నాడు. ఆ 29 అంశాల్లో వేదాల్లో ఏ శ్లోకాలు ఉన్నాయి,
అంటే దేవుడి యొక్క గుణ లక్షణాలకు సంబంధించి వేదాల్లో ఏ శ్లోకాలు ఉన్నాయి, బైబిల్ గ్రంథంలో ఏ వచనంలో చెప్పాడు. ఆ తర్వాత డిఫరెంట్ మళ్ళీ ఇంకా ఈ సృష్టి గురించి ఉన్నటువంటి మళ్ళీ తీసుకున్నాడు ఆయన. వాటిని అన్నిటిని కూడా చూసి మిగతా శ్లోకాలన్నీ కూడా రాశాడు. ఆ రకంగా నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు మనల్ని బాగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత బాగా ప్రేమిస్తున్నాడంటే ఇన్ని శ్లోకాలు చెప్పాడు. కాబట్టి ఈ విషయాలు ఒక్కసారి మనం తెలుసుకోవద్దా చనిపోయేలోగా? నిజంగా కూడా మనం తెలుసుకోకుండానే చనిపోతున్నాం. పూర్వీకులు అలాగే చనిపోయారు, నేను కూడా అలాగే చనిపోయేవాడిని. ఎందుకంటే తెలియదు. దేంటో వేదాల్లో ఏదో ఉందంట, వేదాల్లో అంతా ఉందంట, వేదాల్లో విజ్ఞానం ఉందంట అనే పదాలే తప్ప ఏముందో ఎవరికీ తెలియదే. అసలు తెలియాలి కదా. ప్రధానమైన విజ్ఞానం ఏముంది వేదాల్లో అంటే రాకెట్ కనుక్కోవటం, విమానం కనుక్కోవటం అవి లేవు. దీంట్లో ఉన్న విజ్ఞానం ఏంటంటే సృష్టికర్త ఎవరు అనేదే ఉంది. అసలు దేవుడు అన్న ఆయన ఎవరు అనేదే ఉంది. ఆ విషయం అందరికీ మరి ఇప్పుడు దాకా తెలియపరచబడకపోవటం, ఎవరు ప్రయత్నం చేయకపోవటం అనేది సాతానుడు ఆటంకాలు, గుడ్డితనమే. సమయం దేవుడైతే బయలుపరిచి అట్టి పెట్టాడు. సమయం ఆసవం అవ్వాలనుకున్నాడు. ఆయన సమయంలో, ఆయన నిర్ణయించడంలో గుండావతిని దేవదానం గారు లేవనెత్తాడు. ఈ బుక్ రాయించాడు. ఈ బుక్ రాయించిన తర్వాత చదివినాం మనం. ఇదిగో రాజారావు అనే వ్యక్తి ద్వారా ఇవన్నీ బయటికి వెళ్ళాలనుకున్నాడు ఏమో. 28,000 యొక్క సాక్ష్యం కాపీలు పంచటం ఏంటి? 100 చర్చిల్లో, అప్పటికేదో చాలా చర్చిలు తిరిగాను, ఒక 200 చర్చిల పైన తిరిగేసి. అయితే నేను ఒక దగ్గర 5,000 కాపీలు పంచిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. ఈయన ఉన్నాడు అనుకోట్లా రాసిన గుండవతిని దేవదానం గారు అన్న ఆయన అప్పటికి 77 ఏళ్ళు ఉంటాయి నేను చూసేనాడు. ఇప్పుడు దాకా ఉంటాడంటలే అనుకుని ఊరికి కొడదాం ఫోన్ అని చెప్పి ఎట్లా వాళ్ళ ఫోన్ నెంబర్ పట్టుకుని ఫోన్ చేశా. ఆయన ఉన్నారు. ఫోన్ నేనే అన్నారు, బుక్ రాసింది నేనే అన్నారు. అమ్మో మీరు ఉన్నారని నాకు తెలియదండి, నాకు ఈ బుక్ చదివిన తర్వాత ఎంతో ప్రేరణ కలిగింది, ఎట్లా అయింది అట్లా అయింది, నేనే వాళ్ళ ఇప్పటికి 5,000 కాపీలు పనిచేశాను ఇవన్నీ రాసి అన్నా. అమ్మో ఎంత పని చేశారా, మీకు అంత ప్రేరణ ఎట్లా వచ్చిందంటే దేవుడు ఇచ్చాడు. సరే మిమ్మల్ని ఒకసారి చూడాలనుకున్నా అన్నాను. రమ్మన్నారు, వెళ్ళారు. 2 రోజులు ఆయనతో గడిపే విశాఖపట్నం. ఆయన యొక్క మంట అంతా చెప్పాడు. ఆయన అప్పుడు చెప్పింది ఏంటంటే మీలో ఈ మంట రగిల్చింది ఉంది, ఇప్పుడు మీరు ఇప్పటికే 5,000 కాపీలు పంచానంటున్నారే, ఇన్ని చర్చిలు తిరిగారంటున్నారే, నేనేమైనా చెప్పానా? నేను బుక్ రాశాను, నేను అనుకుంటున్నా పెద్దగా అమ్ముడుపోవట్లే పుస్తకాలు. ఆయనకి లెక్కలు వస్తాయి కదా, ఏ పుస్తకాలు ఎంత అమ్ముతాయి. ఆయన చాలా పుస్తకాలు రాశాడు. అప్పటికైతే 18 పుస్తకాలు, ఇప్పుడు 22 ఎన్నో పుస్తకాలు అయినాయి. అన్నీ చూపించాడు. పుస్తకాలు ఉంటాయి కానీ ఆయన పుస్తకాలు ఎవరు పెద్దగా పట్టించుకోవట్లా. ఈ పుస్తకం ఆయన చాలా కష్టపడి రాసిన బుక్ ఇది. ఈ బుక్ని ఎవరు కొంటలా, ఆయన తెలుసు. ఆయన అనుకుంటున్నాడట, అయ్యా ఎంత శ్రమ పెట్టారు నన్ను, నా ఇళ్ళు ఒళ్ళు హోనం చేసుకుని నేను ఎంత శ్రమపడి రాశాను, మరి ప్రజల్లోకి ఎవరు తీసుకెళ్ళాలి? నా పని చేసేసా మీరు చెప్పినట్టు, మరి ఇది ఎవరైనా చదివి ప్రజల్లోకి తీసుకెళ్ళాలిగా అనుకుంటూ ఉండేవాడట. అప్పుడు నన్ను చూసి అన్నాడు, ఈ మంట ఆయనే పెట్టాడండి, ఇదిగో ఎవరో ఒకళ్ళు లేవనెత్తాలి, ఈ బుక్ చదవాలి, ఆయన ద్వారా ప్రజలకు వెళ్ళాలి ఇది అని ఆయన నిర్ణయించి ఈ పని చేశారు. పైగా మీరు నిర్ణయం తీసుకున్నారే, మీరంతా సొంత ఖర్చుల మీద చేస్తానని, మీరు కరపత్రం పంచినా డబ్బులు తీసుకోరు, పుస్తకం పంచినా డబ్బులు తీసుకోరు, ఎక్కడికి వెళ్ళినా డబ్బులు తీసుకోరు. కాబట్టి ఇది వాళ్ళకు కూడా తేలిక. లేకపోతే ఈ కరపత్రం రూపాయి అండి, కరపత్రం 2 రూపాయలు అంటావు అనుకో, కొనేవాడు కొంటాడు, లేనివాడు లేడు. ఇప్పుడు ఆ పని లేదు, నువ్వు ఎన్ని అడిగితే ఇచ్చేస్తామయ్యే, ఊరికినే ఇచ్చేస్తామయ్యే, ప్రతి వాడికి చేరిపోద్ది వాడు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేశాడు మీ ద్వారా. ఎన్ని కాపీలు కావాలంటే అన్ని అనేక మందికి అందే ఏర్పాటు మీ ద్వారా ఉచితంగా చేయించింది. ఎందుకంటే అందరికీ వెళ్ళాలి అంతే. మీరు దీనికంటే బోలాంటి డబ్బులు నష్టపోతున్నారు, అది నాకు తెలుసు అన్నాడు ఆయన. ఆయనకి తెలుసు కదా కష్టం. మీరు ఇంత చేస్తున్నారంటే దీని ద్వారా మీ సొంత డబ్బు చాలా ఖర్చు అవుతుంటుంది, అది నాకు తెలుసు. దేవుడు మీతో ఖర్చు పెట్టించదలుచుకున్నాడు అంతే. ఈ ఒక పర్పస్ ఉంది అంతే ఆయనకి, దాని ప్రకారం మీరు చేయాలి అని చెప్పి ఆయన చాలా మెచ్చుకున్నాడు. ఆయన దగ్గర 2 రోజులు గడిపాయి, ఎంతో ఆనందం పొందా. ఆయన శ్రమ అంతా చూపించాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ బుక్ గురించి విస్తారంగా మేము ముందుకు వస్తున్నా. విస్తారంగా ఎందుకు వస్తున్నానంటే మరి నాకు కూడా వయసు మూత పడుతుంది, 72వ సంవత్సరం.
ఆరోగ్యం కొంచెం కొంచెం సన్నగెళ్తుంది. కాబట్టి తర్వాత రోజుల్లో మళ్ళీ మేము ముందుకు తీసుకురావటం వీలవుతుందా? అవ్వదు. కాబట్టి నేను ఉండగానే నాకు చేతనైనంత వరకు మేము ముందుకు తీసుకొస్తే మీరు మీకు బోల్డంత టైం ఉంటుంది కదా. మీ పిల్లలు మీ బిడ్డలు వాళ్ళ ద్వారా ఏం వెళ్తుందో నాకు తెలియదు, కానీ ఇది మీడియా ద్వారా మీ కళ్ళ ముందుకు వచ్చి ఉంటే, ఇప్పుడు ఏది పుస్తకం కొనుక్కు చదువుకోండి అబ్బాయి పలానా ఆయన పుస్తకం రాశాడని నేను చెప్పొచ్చు. కొనేవాళ్ళు ఎవరు, చదివేవాళ్ళు ఎవరు, చదివితే అర్థమయ్యేది ఎంతమందికి? అందుకే దేవుడు ఇంకా ఆలోచించి సరళతరం చేయించి ఈ ఏర్పాటు చేయించినట్టుగా భావించి ఈ బుక్లో ఉన్న శ్లోకాలన్నీ అంశాల వారీగా ముందుగా 29 అంశాలు తీసుకున్నాడు ఆయన. ఈ అంశంలో శ్లోకం ఇది ఫలానా వేదాల్లో ఉంది, ఫలానా ఉపనిషత్తులో ఉంది, ఫలానా పురాణంలో ఉంది, దీన్ని మన యొక్క బైబిల్ గ్రంథంలో ఈ వాక్యాల ద్వారా సరిపోతుంది, సమభావం ఉంది అని చెప్పాడు. కాబట్టి నేనేం చేస్తానంటే ఆ శ్లోకాలే మరి అన్నీ చదివినా మీకు కష్టం అవుతుంది, కానీ మరి ఒక శ్లోకం చదివి 29టికి 29 శ్లోకాలు ఉంటాయి. అది టైం అయినా ఒక శ్లోకం చదువుతా, దాని అర్థం చెప్తా, బైబిల్ రెఫరెన్స్ కూడా ఒకటో చెప్తా, ఒకటో రెండో చాలా ఉంటాయి. అవన్నీ మనకు తెలిసినాయి బైబిల్. కానీ శ్లోకం ఒకటన్నా మనకు తెలియద్దా? ఒక అంశం గురించి ఒక్క శ్లోకం అన్నా మనకు తెలియాలి కదా. కాబట్టి ఆ శ్లోకం మీ ముందు ఉంచుతా ప్రతిదిగా. మొట్టమొదటి అంశం ఏంటి అంటే ఆయన గుణ లక్షణాల్లో ఆది సంభూతుడు అనేది మొదటి శ్లోకం. అది మొదలుపెట్టి ఈ యొక్క ఎపిసోడ్ అవుతూ ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇది 6వ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. 7వ ఎపిసోడ్లో బిగిన్ చేయటమే ఈ ఆది సంభూతుడు అనేటువంటి ఒక దేవుడు ఆది సంభూతుడు అని ఎవరు అని ఆ యొక్క శ్లోకం చెప్తా. ఆ శ్లోకం తర్వాత మన బైబిల్ ఆయన ఆ యొక్క విషయంతో మొదలుపెట్టి అన్ని వరుసగా చెప్పుకుంటూ వెళ్తా. మరి దేవుడు ఈ యొక్క మాటల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాను. ప్రభువా, ఈరోజు ఈ యొక్క 6వ ఎపిసోడ్ని కూడా తగిన నడిపించారు. మీరు నా నోటి ద్వారా మాట్లాడారు. అందుకు స్తోత్రాలు తెలియపరచుకుంటున్నాను. మరి వింటున్న బిడ్డలు, ఈ టీవీ ప్రభు క్రిస్టియన్ ఛానల్ నిర్వాహకులు, అలాగే యాజమాన్యం, అలాగే ఇది వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, తగిన విధమైనటువంటి ప్రేరణ కలుగజేసి ఈ జ్ఞానం అనేక మందికి పంచడానికి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు.